ఓకేనా? డ్రా ద గ్రాఫ్ ఆఫ్ ఏమని ఉందమ్మా మనకి ఇక్కడ? డ్రా ద గ్రాఫ్ ఆఫ్. నేను ఇక్కడ కొద్దిగా హైలైట్ చేస్తాను, మీకు ఈజీగా అర్థం అవుద్ది. ఎల్లో కలర్ రెడ్ కలర్ తీసుకుందాం. సో ఇక్కడ చూడండి, డ్రా ద గ్రాఫ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లీనియర్ ఈక్వేషన్స్ అని ఉంది. ఇందులో మనము ప్రీవియస్ క్లాస్లో ఈ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలో చెప్పాను. అలాగే ఆ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ గురించి కూడా మీకు క్లియర్గా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఒక అమ్మాయి అడిగింది, ఈ లాస్ట్ ప్రాబ్లం ఎలా డ్రా చేయాలని అడిగింది. ఈ ప్రాబ్లం బాగా నేర్చుకోండి, ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మనకి మీరు అబ్జర్వ్ చేస్తే దాన్ని గ్రాఫ్ గీయాలి కనుక నేను x/2 మైనస్ y/3 ఈక్వల్స్ టు 3. ఇది నా లీనియర్ ఈక్వేషన్. దీని గ్రాఫ్ గీయాలంటే వెరీ సింపుల్ నాన్న. 2కి 3కి ఎల్సిఎం ఎంత? ఎల్సిఎం 2 3 అంటే 2, 3 is 6. 2 3s are 6 అవుతుంది. ఈ 6 అన్నిటితో మల్టిప్లై చేస్తే ఏం జరుగుతుందో చూడండి. 6 times x/2 minus 6 times y/3 is equals to 6 times 3. 1 minute నాన్న. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఈ 2 అనేది ఇందులో 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అలాగే ఈ 3 అనేది ఇందులో మళ్ళీ 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో 3 టైమ్స్ x ఎంత అవుతుంది? 3x అవుతుంది. 2 టైమ్స్ y 2y అవుతుంది. కానీ సింబల్ అక్కడ మైనస్ ఉంది. ఈజ్ ఈక్వల్ టు 6 3s are 18. ఇలాగ ముందు మనం లీనియర్ ఈక్వేషన్స్ ఇలా కన్వర్ట్ చేసుకోవాలి. కన్వర్ట్ చేసుకుని నువ్వు ఎక్స్నో వైనో ఏదో ఒకటి సబ్జెక్ట్ కింద తయారు చేసుకోవాలి. సో 3x ఈజ్ ఈక్వల్స్ టు 18 ప్లస్ 2y అవుతుంది. ఈ 18 అవతలేం తీసుకెళ్తాను. 3x మైనస్ 18 ఈజ్ ఈక్వల్స్ టు 2y అవుతుంది. 3x మైనస్ 18/2 ఈజ్ ఈక్వల్స్ టు y అవుతుంది. ఇలా మనము వైని సబ్జెక్ట్ కింద తయారు చేసుకోవాలి. నేను చాలాసార్లు చెప్పాను, ఫస్ట్ ఎప్పుడు ఒక టేబుల్ ప్రిపేర్ చేసుకోవాలి, అదే మనకి హెల్ప్ అవుద్ది ఎలా డ్రా చేయాలన్నదే చెప్పా. సో నేను ఎప్పుడు యాక్చువల్గా 3 పాయింట్స్ తీసుకునేవాడిని. ఈసారి మాత్రం నేను ఓన్లీ 2 పాయింట్సే తీసుకుంటాను. చూడండి ఇక్కడ, దిస్ ఈజ్ మై టేబుల్. ఈ టేబుల్లో నేను 2 పాయింట్స్ తీసుకుంటాను. నేను ఎన్ని తీసుకుంటాను? ఓన్లీ 2 పాయింట్లు తీసుకుంటాను. మీకు హైలైట్ చేయడం కోసం నేను ఎల్లో కలర్ తీసుకుంటున్నా. తీసుకుని దిస్ ఈజ్ ఎక్స్, దిస్ ఈజ్ వై, దిస్ ఈజ్ ఎక్స్ కామా వై. ఇది పాయింట్ రిప్రజెంట్ చేస్తుందని చాలాసార్లు చెప్పాను. నేను ఒకవేళ ఎక్స్ కనుక 2 తీసుకుంటే, నేను ఎక్స్ వాల్యూ ఇక్కడ 2 తీసుకుంటే కనుక నేను ఎక్స్ వాల్యూ ఇక్కడ నేను 2 పెట్టుకోవచ్చు. సో 2 పెట్టుకుంటే ఏం జరుగుతుందో చూద్దాం. 3 times 2 minus 18 divided by 2 is equals to y అవుతుంది. 2 3s are ఎంత? 6. 6 minus 18 is divided by 2, that is equals to y. 6 minus 18 అంటే minus 12 అవుతుంది. Divided by 2, that is equals to y. ఇది ఇందులో 2 టైమ్స్ పోతుంది, సారీ 6 టైమ్స్ పోతుంది. ఓకే, 6 టైమ్స్ అంటే నాకు -6 వచ్చింది. అంటే y వాల్యూ -6, 2, -6. ఇది నా ఆర్డర్ పేర్. ఇట్స్ క్లియర్. ఒకవేళ అలా కాకుండా నేను ఒకవేళ y వాల్యూ 4 తీసుకుంటే, y వాల్యూ ఎంత తీసుకున్నానన్నా 4.
వై వాల్యూ నేను 4 తీసుకుంటే ఎంత వస్తుందో ఒకసారి చూద్దాం. ఓకే, వై వాల్యూ 4 తీసుకుంటే, ఎక్స్ వాల్యూ నేను 4 తీసుకుంటే ఇక్కడ నాకు 4 వస్తుంది. అంటే 3 times 4 minus 18 divided by 2 is equals to y. y is equals to ఇంత వస్తుంది. 3 4 జా 12, 12 minus 18 by 2 is equals to y. సో 12 నుంచి 18 తీస్తే ఎంత వస్తుంది అప్పుడు? -6 వస్తుంది. ఈజ్ డివైడెడ్ బై 2 ఈజ్ ఈక్వల్స్ టు y. ఇది ఇందులో 3 times పోతుంది. అంటే ఎంత వస్తుంది? -3 వస్తుంది y వాల్యూ. అంటే నాకు వచ్చిన పాయింట్ ఏంటంటే ఇప్పుడు 4, -3. సో నాకు ఈ 2 పాయింట్స్ సరిపోతుంది. ఏదైనా ఒక లైన్ డ్రా చేయాలంటే మనకి 2 పాయింట్స్ సరిపోతాయి. సో ఆ 2 పాయింట్స్ నేను ఇప్పుడు తీసుకుంటాను. చూడండి ఒకసారి. మీకు అందరికీ చాలాసార్లు చెప్పాను, గ్రాఫ్ గీసేటప్పుడు స్కేల్ తోటి ఒక హారిజంటల్ లైన్, ఒక వెర్టికల్ లైన్ డ్రా చేసి మనకి 1 2 అలా పెట్టుకోవాలని చెప్పాను. ఫస్ట్ ఇక్కడ మళ్ళీ మీకు చూపిస్తున్నాను. ఇది నా హారిజంటల్ లైన్ చూసుకోండి. ఇలా అయిపోయింది. ఇది నా వర్టికల్ లైన్. ఇలాగా స్కేల్ తోటి మీరు డ్రా చేసుకుని అక్కడ మనకి ఈ హారిజాంటల్ లైన్ ఏమో ఎక్స్ యాక్సిస్ అని పిలుస్తాము, వెర్టికల్ లైన్ మనము వై యాక్సిస్ అని పిలుస్తాము. ఇక్కడ రాసాను చూసారా, వై యాక్సిస్. ఇక్కడ స్కేల్ కూడా రాసుకోవాలి. స్కేల్ నేను రాయలేదు, స్కేల్ కూడా మీరు కంపల్సరీ రాసుకోవాలి. ఇక్కడ ఎలా రాయాలంటే 1 centimeter is equals to 1 unit అని రాసుకోవాలి. ఆన్ ఎక్స్ యాక్సిస్, ఆన్ ఎక్స్ యాక్సిస్. అలాగే 1 centimeter is equals to 1 unit ఆన్ వై యాక్సిస్ అని రాసుకోవాలి. ఈ 2 పాయింట్లు రాసినందుకు మనకి ఎప్పుడు 1 మార్క్ పడుతుంది. చాలా ఇంపార్టెంట్. ఇలా ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ గీసి అది రాస్తే సరే. ఇప్పుడు నా ఫస్ట్ పాయింట్ 2, -6. సరే, ఎక్స్ పాజిటివ్ కనుక ఇదిగో ఇక్కడ 2 ఉంది. 2 నుంచి నేను ఎక్కడికి వెళ్ళాలి? డైరెక్ట్గా 6కి వెళ్ళాలి. ఈ 2 నుంచి 6 కంటే ఇక్కడ ఉంది, చూసుకొని కావాలండి. ఇదిగో ఇది, దిస్ ఈజ్ మై 2, -6. 2, -6. చాలా జాగ్రత్తగా ఒకసారి నేను కొద్ది బ్యాక్కి వెళ్తా బెటర్. ఓకే, సో ఇక్కడ 2, -6 రాసేసా. ఇది ఈ పాయింట్కి నువ్వు కావాలనుకుంటే ఏనో బీనో అలా పేరు కూడా పెట్టుకోవచ్చు మనము. నెక్స్ట్ 4, -3. 4 అంటే ఎక్కడ ఉంది? ఇగో ఇక్కడ ఉంది. 4 అనేది ఇక్కడ ఉంది. 4, -3 అంటే ఎక్కడికి వస్తుంది? ఇలా చాలా జాగ్రత్తగా చూసుకొని ఇక్కడ 4, -3 ఇది ఇక్కడ ఉంది. కరెక్ట్గా మీరు అబ్జర్వ్ చేయండి. 4, -3 ఉంది. సో ఈ 2 పాయింట్లని మనం కలిపి జాయిన్ చేస్తే, ఈ 2 పాయింట్లని మనం ఏం చేయాలి? కలిపి జాయిన్ చేస్తే నీకు వచ్చే లైనే ఇక్కడ నుంచి తీసుకో. ఇది కదా లైన్. మీరు స్కేల్తో చాలా జాగ్రత్తగా డ్రా చేయలేదు. ఇలా డ్రా చేసి ఇలాగా ప్రొడ్యూస్ చేయండి. బెటర్ ప్రొడ్యూస్ చేసి ఈ లైన్కి మనము, ఈ లైన్కి మనం పేరు పెట్టుకోవడం. ఇది చాలా జాగ్రత్తగా ఇలా పెట్టుకోవాలి. నీట్గా స్కేల్తోనే డ్రా చేయాలి. అటు ఇటు ప్రొడ్యూస్ చేయాలి కంపల్సరీ. దాన్ని ప్రొడ్యూస్ చేస్తే చాలా అందంగా కనపడుతుంది. ఇదిగో ఇప్పుడు నేను డ్రా చేసిన లైన్ ఏంటి? ఈ 4th ప్రాబ్లం ఇక్కడ రాయాలి కంపల్సరీ. 4th ప్రాబ్లం ఏంటి అన్నది మనం రాసుకోవాలి. ఏమనుంది? 3x - 2y is equals to 18. మరి సార్ ఇలా ఉంది లైను, మీరు ఇలా తీసుకున్నారు కదా అనుకోవచ్చు. నువ్వు 6తో మల్టిప్లై చేసావు కదా, 6తో డివైడ్ చెయ్యి. ఇక్కడ 6 తోటి, ఇక్కడ 6 తోటి, ఇక్కడ 6 తోటి డివైడ్ చేయి. అప్పుడు ఇది x/2 - y/3 is equal to 6 3 18 వచ్చేది. దిస్ ఈజ్ మై లీనియర్ ఈక్వేషన్
దట్ ఈస్ ఇన్ గ్రాఫికల్లీ. ఇట్స్ వెరీ 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 ఇంపార్టెంట్ ప్రాబ్లము. మీరు ఒకసారి డ్రా చేయండి, చాలా బాగుంటుంది.